రాజు స్థానంలో ఉండి కూడా రాజుకు ఏది అక్కర లేనప్పటికీ కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే, ఒక పట్టరాని అంతస్తులు కట్టేస్తే, డబ్బు ఎక్కువగా అయిపోతే వారు ఎవరిని మర్చిపోతారంటే దేవుణ్ణి మర్చిపోతారు. ఫస్ట్ అవును కాదమ్మా, దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి ఎరుగక దేవుని విడిచిపెట్టేసి వారికున్న ధనాన్ని బట్టి లేదా వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి వారికున్న ఆస్తులను బట్టి వారు సంతోషపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఎలా ఉందంటే, దేవుని వాక్యం అంతా కూడా దేవుని బిడ్డలు ఎలా ఉండాలని నేర్పిస్తుంది. కృపను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క న్యాయము కనబరచబడలేకపోతే దేవుణ్ణి మనం ఎంత కొనియాడినా ఎంత ప్రార్థించినా అది ఉపయోగం లేనిదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఇఫ్ యు రికగ్నైజ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ దట్ షోస్ దట్ యు ఆర్ వర్షిపింగ్ ఎ రియల్ గాడ్. నువ్వు నిజంగా దేవుని యొక్క కృపను ధ్యానిస్తూ దేవుని యొక్క కృపను గుర్తు చేసుకుంటూ ఉంటే రోజు రోజుకి నువ్వు దేవుని యొక్క కృపను అర్థం చేసుకోగలవు. కృప అనేది మనం ఏదో పొందుకోదగలిసింది కాదు, కానీ దేవుడు కృప అనేది ఉచితంగా ప్రేమించడం ద్వారా వచ్చినది. హల్లెలూయా.